హాయ్ అండి. ఈరోజు ఈ కూర ఏంటో మనకు అర్థమైంది కదండి. బెండకాయ ఎండ్రాయిలు అండి. ఇవి కడుక్కొని పక్కన పెట్టుకున్న ఎండ్రాయిలు వేసి వండుకుంది. ఆయిల్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఎండ్రాయిలు వేసేసి వేపేసుకున్నాం. ఎండ్రాయిలు వేపుకున్నామండి. ఎండ్రాయిలు టేస్ట్ బాగుంటుంది బెండకాయలో. మా ఫేవరెట్ కర్రీ ఇది. రైలు వేగిపోయినాయండి. ఎర్రగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది దీనికి. ఎన్నో పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకున్నామండి. దీన్ని కూడా ఒకసారి తీసుకున్నాం. వేగుతుందండి. ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. ఒకసారి తీసుకున్నామండి. పెట్టుకున్నాం కదండి బెండకాయ ముక్కలు. ఈ ముక్కలు అందులో వేసేసుకున్నాం. బెండకాయ ముక్కలు వేసేసుకున్నామండి. ఒకసారి మిక్స్ చేసుకున్నాం. ఒకసారి కలుపుకుందామండి. మూత పెట్టేసుకుంటే ఉప్పు కారం అండి వేసుకుందాం. మగ్గిపోయినాయండి. ఉప్పు కారం వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని వాటర్ పోసేసుకుందాం. చిన్న గ్లాసుడు వాటర్ కూడా వేసుకుందామండి. మగ్గిపోద్ది. సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుంటే ఒక 10 నిమిషాల్లో అయిపోద్ది. జీలకర్ర ధనియాల పొడి కొద్దిగా వేసుకుందామండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని దించేసుకుందాం. అయిపోయింది కూర. బౌల్లో తీసేసుకుందామండి. మన టేస్టీ బెండకాయ ఎండ్రాయిల్ కర్రీ రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.